తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు చివరి అంకానికి చేరుకుంది. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి అంశమే ఉండదంటూ కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి ఇటీవలే అడవి నుండి జన్మలోకి వచ్చినటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో చాలా తలంపులు వస్తూ ఉన్నాయి. మీరు లొంగిపోయారని, భయపడ్డారని, ఇట్లా చాలా మాట్లాడుతున్నారు. దాదాపు 4.5 దశాబ్దాల అడవి జీవితాల్లో మీరు సాధించింది ఏంటని అని చెప్తారు? అంటే ఇప్పుడు మనం సాధించింది చాలానే ఉందిలే కానీ అది ఇప్పుడు నేను చెప్పుకుంటే గొప్పలు చెప్పినట్టు అవుతుంది. అది ప్రజలు చెప్పాలి, చెప్తారు. అంటే ఇప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేసినాం రాజకీయంగా. తెలంగాణలో కానీ పార్టీ ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఈ దోపిడీ పీడనలకు అవమానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినాం, సంఘటితం చేసినాం, వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. అందులో కొన్ని ఫలితాలు సాధించినాం. అదే మేము సాధించిందంటే అది ఒక మాటలో సంక్షిప్తంగా చెప్పాలంటే. ఇక భయపడ్డాము అని అంటే భయపడితే ఇప్పటి వరకు కగారు చివరి వరకు ఉండకపోయేది. అంటే కరిగుట్టల ఆపరేషన్లో ఉన్నాం. రోజు బాంబుల షెల్లింగులు, తర్వాత హెలికాప్టర్ తోటి చేసే తూటాల ఫైరింగులు, వాటి మధ్యనే మేము వాటిని ఎదుర్కొంటూనే తిరిగినాం. భయపడితే అప్పుడే భయపడి ఇక్కడికి వచ్చేవాళ్ళం. దాని తర్వాత అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు పోతుంటే కూడా ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులకు భయపడితే ఎప్పుడో ఆ దాడుల తర్వాతనే వచ్చేవాళ్ళం. కాబట్టి కగారు యుద్ధానికి భయపడి వచ్చింది కాదు. తర్వాత ఏంటంటే ఈ సరెండరు కాదు. ఎందుకు సరెండర్ కాదు అని అంటే ఇప్పుడు సోను సతీష్ ఇల్లాగా వెళ్ళేసి సరెండర్ అయితే సరెండరు. ఒక రాజకీయ నాయకుని ఆశ్రయించేసి నేను ఇట్లా సరెండర్ కావాలనుకుంటున్నా అని వచ్చి అయితే సరెండరు. పోలీస్ అధికారిని ఆశ్రయించి వచ్చి సరెండర్ అయితే సరెండరు. నేను ఏ పోలీస్ అధికారిని సంప్రదించలేదు, రాజకీయ నాయకుని సంప్రదించలేదు, సోను సతీష్ లాగా కూడా వచ్చి సరెండర్ కాలేదు. నేను ఒక ప్రాంతానికి వెళ్తుంటే పోలీసులు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన స్థితిలో చాలా ఆలోచించి బహిరంగ జీవితంలోకి వద్దాం అనుకున్నా. ఆ అర్థంలో సరెండర్ కాదు అనేది. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారు అంతే, మీరు లొంగిపోలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా జీవితంలోకి ఇంకా అజ్ఞాతాన్ని మీరు కోరుకున్నారు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారని చెప్తా ఉన్నారు. అంతే అంతే కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. అంతే. మిమ్మల్ని జాతీయ కార్యదర్శిగా ప్రకటించారా అంటే దానికి సమాధానం ఏం చెప్తారు? మీరే జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు తర్వాత అంటూ చాలా వరకు మీడియాలో ప్రచారం అయింది. దానిలో నిజం ఉందా? అది వాస్తవం కాదు. ఎందుకు వాస్తవం కాదు అని అంటే నంబాల కేశవరావు అమరుడైన తర్వాత మా కేంద్ర కమిటీ కానీ పొలిట్ బ్యూరో కానీ సమావేశం కాలేదు. కాని స్థితిలో ఒక పార్టీ కార్యదర్శిని ఎన్నుకోవడం సాధ్యం కాదు. కాబట్టి నేను ప్రధాన కార్యదర్శిని కాదు, కేంద్ర కమిటీ సభ్యుని, పొలిట్ బ్యూరో సభ్యుని, అంతే. మీరు దాదాపు 4.5 దశాబ్దాల జీవితంలో ఎప్పుడు తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఇట్లాంటి ఏం గుర్తుకు రాలేదా? ఎందుకు ఇంకా అజ్ఞాతంలోనే ఉండాలనుకున్నారు? మీరు పోయిన తర్వాత వేలాది మంది చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అంటే ఇప్పుడు దేశం కోసం, ప్రజలందరి కోసం, ప్రజలందరి విముక్తి కోసం ఉద్యమ బాట పట్టినప్పుడు తల్లిదండ్రులు గుర్తొస్తారు సహజంగా ఎవరికైనా. కానీ మనం దేశం మొత్తం కోసం, దేశంలో ఉన్నటువంటి పీడితుల ప్రజలందరి కోసం, వాళ్ళ విముక్తి కోసం పోరాటం చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళే మన కుటుంబము, వాళ్ళే మన తల్లిదండ్రులు అనుకొని పనిచేసినాం. అట్లా మీరు ఆశన్న, సోను చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకు మీకు భేదాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు పోలీసుల ముందట లొంగిపోయారు, నేను అలా కాదు అని చెప్తా ఉన్నారు కదా. భేదాభిప్రాయాలు మావోయిస్ట్ పార్టీలో ఉన్నాయంటే దానికి ఏం సంబంధం? ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఈ పోరాటాన్ని విరమించి లొంగిపోదాము అని అన్నారు. అది తప్పు అని మేము అన్నాం. అదే భేదాభిప్రాయం. అట్లా అది సరైనది కాదు, పార్టీని చీలదీయద్దు, ఆయుధాలు తీసుకెళ్లి సరెండర్ చేయొద్దు అని చెప్పినాం స్టేట్మెంట్ రూపంలో. అయినా కానీ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళి సరెండర్ అయ్యారు. అది వాళ్ళకు మాకు తేడా. అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు, మొత్తం మీద రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రాజకీయంగా మేము ముందుకు పోతామని మీరే అక్కడ పోలీసుల ముందర ప్రకటించినటువంటి పరిస్థితి. స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర కూడా సెక్రటరియట్ వేదికగా కలిసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మీరు పెన్నును పట్టబోతా ఉన్నా, గన్నును వదిలేసి రాజ్యాంగాన్ని పట్టబోతా ఉన్నారంటే ఏం చెప్తారు? అప్పుడు నేను మాట్లాడిన దాన్ని తప్పుగా వ్యాఖ్యానించారు మీడియా. అంటే ఇప్పుడు వాటిని ఏమంటారు అని అంటే పార్లమెంటరీ రాజకీయాలు అంటారు కదా. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేయడం అంటే పార్లమెంటరీ రాజకీయాలు. వాళ్ళు ఏదైతే చెప్పారో దాంతో మేము విభేదించినాం. పార్టీని చీలదీసిండ్రు, ఆయుధాలు తీసుకెళ్ళి శత్రువుకు అప్పగించారు, దాంతో మేము విభేదించినాం. అదే విభేదం. అంటే వాళ్ళు లొంగిపోతూ 6 కోట్ల రూపాయలు దాదాపుగా ఆయుధాలు
ఇంకా బంగారం ఇట్లా కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. నిజంగానే కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర అంత ఆదాయం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో 6 కోట్లు అనేటువంటిది బహుశా ఎవరికి ఇచ్చిండ్రో తెలియదు కానీ బహుశా ఆయన ఇచ్చిన దాంట్లోనే నిన్న మొన్న బీజాపూర్ లోపల కొంతమంది సరెండర్ అయినప్పుడు 3 కోట్లు నగదు అన్నారు కదా, బహుశా ఆయన సోను ఇచ్చింది అయి ఉంటుంది. అయితే ఇప్పుడు 3 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అనేటువంటిది పరిస్థితులతో సంబంధం లేకుండా చూస్తే పెద్ద మొత్తం లాగానే అనిపిస్తుంది. కానీ మేము జంతన సర్కార్ నడిపినప్పుడు ఒక సంవత్సరం కోసం జంతన సర్కార్కు 2 కోట్లు కేటాయించినాం. అంతే సమానంగా పార్టీ PLJకు 2 కోట్లు కేటాయించినాం, 4 కోట్లు అయినా సరిపోలేదు. కాబట్టి 4 కోట్లు సమీకరించుకుంటూ అవసరమే కదా. దీంతో సంబంధం లేకుండా అవసరాలు ఎంత, వీళ్ళ పార్టీకి PLJకు జంతన సర్కారుకు అవసరాలు ఎంత అనే దాంతో సంబంధం లేకుండా 100 కోట్లు అనేటువంటిది పార్టీని అప్రతిష్ట పాలు చేసేటువంటి దాంట్లో భాగం. కాబట్టి పార్టీ దగ్గర ఎప్పుడు 100 కోట్ల డబ్బులు లేదు, కిలోల కొద్ది బంగారము లేదు. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత వెంటనే 130 మంది మళ్ళీ PLJ మొత్తాన్ని కూడా ఇక్కడ మేము లొంగిపోతున్నాం అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అంటే మీరే హామీ ఇచ్చారా? మీరే ఈ 130 మంది అజ్ఞాతం నుంచి ప్రజల్లోకి రావడానికి కారణమయ్యారంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాస్తవానికి నన్ను విడిగా అరెస్ట్ చేసిండ్రు, రాజిరెడ్డి గారిని విడిగా అరెస్ట్ చేసిండ్రు. మా అరెస్టుకు ముందే అందులో 130 మందిలో ఉన్నటువంటి చాలా మందిని మా అరెస్టుకు ముందే అరెస్ట్ చేసిండ్రు. మా అరెస్టు క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేశారు, మా అరెస్టు తర్వాత కొంతమందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మేము హామీ ఇచ్చి 130 మందిని సరెండర్ చేయించింది లేదు. 130 మంది లొంగుబాటులో మీ పాత్ర లేదని లేదు 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 లేదు. ఏం అడిగారు అసలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు? ఏం అడిగారు? చాలా గాసిప్స్ వస్తూ ఉన్నాయి, మీరు భూమి అడిగారని, ₹1 కోటి సంబంధించినటువంటి పరిహారం అడిగారని, ఇట్లా చాలా వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఎంత ఉంది? అదే ఇప్పుడు మేము వాస్తవంగా ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగింది ఏంటంటే మా పార్టీ మీద నిషేధం ఎత్తివేయాలి, మా పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాలి, లీగల్ పార్టీగా. ఇది మెయిన్. రెండవది, జైళ్ళల్లో ఉన్నటువంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారు అనే పేరుతోటి కేసులు పెట్టి జైల్లో పెట్టిన వాళ్ళని విడుదల చేయాలి. ఇవి రెండు మెయిన్. చివరి క్షణాన ఏంటంటే పోలీస్ అధికారులు లేదు మీ సభ్యులు ఈ సరెండర్ అయిన వాళ్ళు ఇల్లు లేక ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు, ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి అన్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించినాం. అది మా రిటర్న్ డిమాండ్స్లో లేదు. అది ఓవరాల్గా చెప్పినామా, అది ఒక రకంగా పొరపాటు. అది ఎందుకంటే ప్రజల మీద ఆధారపడే పార్టీ ప్రభుత్వాన్ని దేబరించదు కదా. అది కాంగ్రెస్లో ఏమైనా జాయిన్ అవ్వబోతా ఉన్నారా? మీకు ఓపెన్ ఆహ్వానాలు వస్తూ ఉన్నాయి. PCC ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, రాహుల్ గాంధీ నుంచి కూడా తీసుకోండి అని చెప్పేసి ఇటు తెలంగాణ స్టేట్ వాళ్ళకి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు ఒకవేళ కాంగ్రెస్ ఆహ్వానిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము చెప్పినాం కదా, మా పార్టీని ఒక లీగల్ రాజకీయ పార్టీగా గుర్తించాలి అంటేనే అదే జవాబు కదా, మేము ఇతర పార్టీలకు పోదలుచుకోలేదనేది. ఇప్పుడు మీడియా వాళ్ళు అంటే మేము చెప్తున్న దాన్ని లోతుగా అర్థం చేసుకోకుండా వేసే ప్రశ్నలు ఏందనంటే పాఠకులకు తప్పుడు సందేశాలు ఇచ్చేటువంటి అన్నట్టు, సెన్సేషన్ క్రియేట్ చేసేది. మీ ద్వారా అందరికీ చెప్తున్నా, మీడియా ఎప్పుడు ఇట్లా సెన్సేషనల్ వార్తలను క్రియేట్ చేయొద్దు. ఎథిక్స్ అంటారు చూడు, అవి పాటించాలి. మా పార్టీని లీగల్ పార్టీగా గుర్తించండి అంటే మేము దాంట్లో ఉండి పనిచేస్తామని కదా, ఇతర పార్టీలకు ఎందుకు అవుతాం మేము? కాబట్టి ఇతర పార్టీలకు పోయేది లేదు, ఎన్నికలలో పార్లమెంటరీ రాజకీయాల్లో పాల్గొనేది లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఇక్కడ, CPI ఉంది, CPI-ML ఉంది, CPM ఉంది, ఇట్లా పలు రకాలైనటువంటి కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి పార్టీలు ఉన్నాయి. వారితో కలిసి పనిచేయడానికి మీ పార్టీ సిద్ధంగా ఉందా అంటే ఏం చెప్తారు? కేవలం వాళ్ళతో కాదండి, ఇప్పుడు దేశంలో ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి కదా, రోజువారీ సమస్యలు, మౌలిక సమస్యలు. వాటి మీద ఏ పార్టీ కలిసి వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అట్లా 2028లో ఒకవేళ మీ పార్టీ పైన నిషేధం ఎత్తేస్తే పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉన్నారా? ఇక్కడ ఒకవేళ బైఫర్కేషన్ జరిగితే 156 సీట్లు అవుతాయి అంటున్నారు. మీ పార్టీ నుంచి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? అదే నేను ఇంతకుముందు చెప్పినా కదా, దాన్ని పార్లమెంటరీ రాజకీయం అంటారు. అది మార్గం కాదు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటరీ మార్గం ఎప్పుడూ పరిష్కారం కాదు అని. ఆ మాత్రం దానికి మరి ప్రజల్లోకి రావడానికి మీరు ఏం చెప్తారు? ప్రజల్లోకి ఎందుకు వచ్చినట్టు? మరి ఓటు రూపకంగానే కొట్టాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తా ఉంది, మీరేమో ఇంకా ఓటు రూపకంగా వెళ్ళలేము అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఎట్లా సాధించినాం? ఓట్లతో సాధించినామా? ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రాన్ని 69లో మా పార్టీ ముందు నినాదం ఎత్తింది, మలిదశ పోరాటం చేసింది. ప్రజల్ని లక్షలాది కోట్లాది మంది కదిలించి వీధుల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తలొగ్గి పార్లమెంట్లో చట్టం పెట్టింది. ఆ తరహా పోరాటాలు చేస్తాం. చివరిగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తిరుపతి దేవ్జీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలకు ఇదే, అంటే మనకు అనేక సమస్యలు ఉన్నాయి.
దోపిడీ రూపాలు మారినాయి కానీ దోపిడీ ఇప్పటికి కొనసాగుతుంది. కాబట్టి అందరం మనం సంఘటితం అవుదాం, సమైక్యంగా పోరాటం చేద్దాం, సమస్యల్ని పరిష్కరించుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు దాదాపుగా కొనసాగిస్తామని చెప్తా ఉంది. మార్చి 31 డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? అమిత్ షాని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి అమిత్ షాను కలవడానికి ఏం ప్రయత్నం చేయడం లేదు. ముందు నుంచి చెప్తున్నట్టుగానే ఇప్పుడు చివరి దశకు వచ్చింది. అది భవిష్యత్తు తెలుస్తుంది. అది కగారు గడువు లోపల తమ అనుకున్నటువంటిది సాధిస్తారా సాధించారా అనేటువంటి భవిష్యత్తు తెలుస్తుంది. అది దాని మీద ఇప్పుడు ఏం చెప్పేది లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము మా వైపు నుండి కోరేది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెప్పినాం కదా, నిషేధం ఎత్తివేయండి అని. అదే ఇది తిప్పర్ తిరుపతి దేవుజీ చెప్తున్నటువంటి మాటలు. మేము ఇంకా అజ్ఞాతం వీడి ప్రజల్లోకి వచ్చాం కానీ ప్రజా జీవితంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.